మా పక్క ఫ్లాట్ వసుంధర నువ్వు మీ ఆయన గొడవపడి విడిపోయారని, నువ్వు మీ ఆయన్ని వదిలేసి మీ ఫ్రెండ్ ఎవరి దగ్గర ఉంటున్నావని చెప్పింది. ఎవరి గురించో మాట్లాడుకుంటుంటే అది మా గురించి అనుకున్నట్టుంది. దొరగారు అంటే అశోక్ వాళ్ళ నాన్నగారు. నువ్వు ఇలా నట్టింట్లో తిరుగుతుంటే ఆయనకే కాదు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది లల్లి. కానీ నాకు లేదు. నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించాను. ఈ నిశ్చితార్థాలు అవన్నీ ఎందుకు అంకుల్? సింపుల్గా ఏ గుళ్ళోనే మ్యారేజ్ చేస్తే సరిపోతుందిగా. గుళ్ళోనా? నిశ్చితార్థం చేసుకొని ఘనంగా పెళ్లి చేసుకోవడానికి నాకెవరున్నారు అంకుల్? ఉన్న ఒక్క అమ్మ నన్ను అనాథం చేసేసింది. నా తరపున వచ్చేది శంకర్ వాళ్ళే. అమ్మని రమ్మన్నా రాదు. నా పెళ్ళని చెబితే వాడికి పెళ్ళెందుకు అని శపిస్తుందే కానీ ఆశీర్వదించదు. అలాంటప్పుడు ఇవన్నీ ఎందుకు అంకుల్? నీ బాధ నాకు అర్థమవుతుంది రాజా. మీ అమ్మగారు రారు, ఇటు మా అన్నయ్య వస్తాడన్న నమ్మకం కూడా నాకు లేదు. కానీ తండ్రిగా నా కూతురు పెళ్లి ఘనంగా చేయాలన్న ఆశ నాకుంటుందిగా. నాకున్నది ఒకటే కూతురు రాజా. తన పెళ్లి ఇలా చేయాలి అలా చేయాలని ఎన్నో కలలు కన్నాను. అందుకే నువ్వు అన్నట్టుగా సింపుల్గా చేయలేను. సరే అంకుల్, మీ ఇష్టం. సారీ రాజా, నీ మాట కాదంటున్నా అనుకోవద్దు. అయ్యో అదేం లేదు అంకుల్. నాకెవరూ లేరు అని నా ఇష్ట ప్రకారం పెళ్లి చేయమంటాం కూడా కరెక్ట్ కాదుగా. ఈరోజు నీకెవరూ లేకపోవచ్చు, పెళ్ళయ్యాక నా వాళ్ళంతా నీ వాళ్లేగా. నువ్వు అలా బాధపడుకో. ఓకే అంకుల్, ఉంటాను. ఓకే. రాజా ఏమంటున్నాడు కృష్ణ? పెళ్లి ఘనంగా చేసుకోవడానికి నాకెవరున్నారని బాధపడుతున్నాడు వదినా. తన బాధ అంతా వాళ్ళ అమ్మగారి గురించి. ఆవిడ పిలిచినా ఈ పెళ్లికి రాదు. పైగా నువ్వు నాకేమి కావని తెగదెంపులు చేసుకుందిగా. అమ్మరాని ఈ పెళ్లికి హడావుడెందుకని తన ఫీలింగ్. ఎంత కోపం ఉన్నా కనీసం పెళ్లి రోజు వచ్చి నిలబడితే బాగుండేది వదినా. కానీ ఆవిడికి ఎవరు చెప్తారు? వందే పన్నగభూషణం ప్రదరం వందే పశూనాంపతిం వందే సూర్యశాంతవైద్యం వందే ముకుంద ప్రియం వందే భక్తజనా వందే శివం. స్వామి, అశోక్ రాజాల స్నేహం ఇంకా అలాగే ఉంది అని బాబుగారు అనుకుంటున్నారు. ఆయనకు నిజం తెలిసి రాజా వల్ల నా కుటుంబం ఇన్ని బాధలు పడుతుంది అంటే తట్టుకోలేరు. జరిగిన నష్టం చాలు. రాజా వల్ల ఆయనకి ఏ ఇబ్బంది రాకుండా చూడు స్వామి. దొరగారు 10 కాలాలు చల్లగా ఉండేలా ఆశీర్వదించు.
ఉన్నారు? 10 మందిని బాధపెట్టే కొడుకున్న తల్లి ఎలా ఉంటుందో అలాగే ఉన్నాను. అంటే రాజా మీద మీ అభిప్రాయం మారలేదా? వాడు మారనంత వరకు నా అభిప్రాయం ఎలా మారుతుంది? గొప్ప మనుషులు, గొప్ప మనసులు అంత త్వరగా అర్థం కారు. అదేగా నా బాధ. అశోక్ లాంటి గొప్ప మనిషి మనసును అర్థం చేసుకోకుండా తనని బాధ పెడుతున్నాడు. వద్దులేమా, ప్రశాంతమైన గుడిలో వాణ్ణి తలుచుకోవడం దేనికి? పూజ చేయించాలని వచ్చినట్టున్నారు, వెళ్ళి పూజ చేయించుకోండి. ఒక్క నిమిషం. రాజాకి చందుకి పెళ్లి చేయాలనుకుంటున్నావు. కనీసం ఆ విషయమైనా తెలుసా మీకు? చివరికి ఆ అమాయకురాలి గొంతు కొయ్యాలని నిర్ణయించుకున్నారన్నమాట. ఒక ఆడపిల్ల గొంతు కొయ్యొద్దురా అని వాడికి చెప్పాను, వినలేదు. వాణ్ణి పెళ్లి చేసుకుని నీ జీవితం నాశనం చేసుకోవద్దమ్మా అని చందుకి చెప్పాను, తను వినలేదు. పెద్దవాళ్ళు మీరన్నా అర్థం చేసుకుని ఆ పెళ్లి ఆపుతారు అనుకుంటే మీరే పెళ్లి చేస్తున్నారన్నమాట. సరే, ఎవరిష్టంతో జరుగుతున్నా జరగబోయేది మీ అబ్బాయి పెళ్లి. తల్లిగా మీరొచ్చి ఆశీర్వదిస్తే బాగుంటుంది. నేనేం కన్నతల్లిని కాదమ్మా, అనాథ బిడ్డ కదా అని ఆదరించి తల్లినయ్యాను. ఎందుకు ఆదరించానా అని ఇప్పుడు బాధపడుతున్నాను. వాడికి నేను నీడనిచ్చాను కాబట్టేగా అశోక్కి స్నేహితుడయ్యాడు. ఈరోజు అశోక్ పలిట యముడయ్యాడు. యముడు మబ్బు కమ్మితే సూర్యుడు కూడా చీకట్లోనే ఉండిపోతాడు. చీకట్లో ఉండి కూడా మబ్బులు కరిగించి ఈ నేలకు ఉపయోగపడతాడు. రాజా గురించి మీకిప్పుడు అర్థం కాదు. అర్థమైన రోజు మీరే బాధపడతారు. పెళ్ళనేది జీవితంలో 10 సార్లు చేసుకునేది కాదు. తన పెళ్లిలో మీరుండరేమోనని బాధపడుతున్నాడు. తన కోసం కాకపోయినా మా కోసమైనా శుభకార్యానికి మీరొస్తే రాజా సంతోషపడతాడు. మీకది శుభకార్యం, కానీ నాకు ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తున్న అశుభకార్యం. దాన్ని చూడటానికి నేను రాలేను. దయచేసి నేను రావాలని మీరు కోరుకోవద్దు. ఉంటానమ్మా. బాబాయ్, నువ్వేంటమ్మా వాడింట్లోంచి బయటకు వస్తున్నావు? ఏ మళ్ళీ వాడి మాయలో పడిపోయావా? ఒకసారి దెబ్బతిన్న తర్వాత ప్రతి వాళ్ళు తెలివిగల వాళ్ళు అవుతారు. నేను అంతే బాబాయ్. మరి ఇక్కడ నీకేం పని? తప్పనిసరి రావాల్సి వచ్చింది. అంటే అశోక్ వాళ్ళ నాన్నగారు పొలాచి నుంచి వచ్చారు. ఆయన వస్తే మాత్రం నువ్వు రావాల్సిన అవసరం ఉంది. 4 రోజులుంటే కొడుకు ఎంత గొప్పవాడో ఆయనకు తెలిసేదిగా. అలా అనుకుని అశోక్ వచ్చి బతిమలాడినా నేను రాలేదు. కానీ ఆయన ఏదో హార్ట్ ప్రాబ్లంతో డాక్టర్ని కలవడానికి వచ్చారట. ఈ టైంలో ఆయనకి నిజాలు తెలిస్తే తట్టుకోలేరని రాజా చెప్తే వచ్చాను. ఆయన గుండెకి ప్రాబ్లం అయితే డాక్టర్కి చూపిస్తే సరిపోతుంది. కానీ వాడిక్కడ గుండెల్ని కోసేస్తున్నాడమ్మా. నిజమే బాబాయ్, కానీ మామయ్య చాలా మంచివారు. 10 మందికి సహాయం చేసే మనస్తత్వం. కొడుకు చేసిన తప్పులకి తండ్రిని శిక్షించడం న్యాయం కాదని వచ్చాను. ఏమోనమ్మా,
నువ్వు మళ్ళీ వాడికి దగ్గర అవడం నాకు నచ్చలేదు. ఎన్ని రోజులే బాబాయ్, ఆయన ఊరికి వెళ్లేంత వరకే ఆయన కోసం నటిస్తున్నాను అంతే. ఆయన వెళ్ళిన మరుక్షణం నేను ఇక్కడుండను. జాగ్రత్తమ్మా, ఉంటాను. బాబాయ్, మమ్మీ డాడీ ఎలా ఉన్నారు? వదినికి నిజం తెలిసింది కాబట్టి నీ గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటుంది. అన్నయ్యలో మాత్రం ఏ మార్పు లేదు. నువ్వు తప్పు చేశావనుకుంటూ ఆయన తప్పులు చేస్తూ ఉంటాడు. ఇలా భర్తను వదిలేసి బయటికొచ్చి తప్పు చేశానని మీరేమైనా బాధపడుతున్నారా? నేనా? నీ గురించా? అవును, బాధపడుతుంటానమ్మా. తప్పు చేశావని కాదు, అశోక్ అని ఈడియట్ చేసిన తప్పులకి నువ్వు బలయ్యావని. పోనీలేండి బాబాయ్, మీకన్నా నా మీద నమ్మకం ఉంది. నా బిడ్డని నమ్మకపోతే నేను ఎవరిని నమ్ముతానమ్మా? నా అన్న కూతురు అంటే నా కూతురే. నువ్వు మా రక్తానివే. మా రక్తం తప్పు చేయదని నా నమ్మకం. బాధపడకమ్మా. అన్నయ్య అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నీకు ఈ బాబాయ్ ఉన్నాడు. నీ కష్టాల్ని తీర్చలేకపోవచ్చు, కానీ నీ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం మాత్రం చేయగలను. ఆ మాట చాలు బాబాయ్. చందు ఎలా ఉంది? బాగుందిరా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, చందు రాజాల నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించాం. నిజమా? డాడీ ఒప్పుకున్నారా? మీ డాడీ ఒప్పుకోరని నీకు తెలీదా? వదిన నేను కలిసి ముహూర్తాలు పెట్టించాం. నిన్ను పిలుద్దామన్నా అన్నయ్యకి తెలియకుండా పిలవలేకపోయాం. పర్వాలేదులే బాబాయ్. నా వల్ల రాజాకి జరిగిన అన్యాయానికి చందు న్యాయం చేస్తుంది. నా జీవితం ఎలాగూ బాగుపడదు, చందు అయినా సంతోషంగా ఉంటుంది. నాకది చాలు. నిశ్చితార్థానికి నేను రావచ్చు రాకపోవచ్చు, కానీ వాళ్ళిద్దరూ ఒకటైతే చాలు. ఎవరు కాదన్నా జరుగుతుందమ్మా. రాజాని దూరం చేసుకోవడానికి నేను అన్నయ్యలాగా అమాయకుణ్ణి కాదు. మీలాగా డాడీ ఆలోచించుంటే ఈ రోజు నా జీవితం ఇలా ఉండేది కాదేమో బాబాయ్. ఆ రోజు రాజాని అనుమానించి నేను తప్పు చేశాను. నా నిర్ణయాన్ని సమర్థించి డాడీ తప్పు చేశారు. పోన్లేండి బాబాయ్, రాజాతో చందు సంతోషంగా ఉంటుంది. విషెస్ చెప్పానని చెప్పండి. వస్తాను బాబాయ్. సరేనమ్మా. రండి రండి. ఎప్పుడొచ్చారు? నిన్ననేనమ్మా. అవునా, కూర్చోండి. నిన్ననే వద్దాం అనుకున్నాను, ప్రయాణ బడలిక వల్ల రాలేకపోయాను. పర్వాలేదండి. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆ పని మీదే వచ్చానమ్మా. గుండెలో కొంచెం నొప్పి అనిపిస్తే ఇక్కడ డాక్టర్కి రికమెండ్ చేశారు. చెకప్ చేయించుకుందాను వచ్చాను. అయ్యో, అలాగా? అందరూ బాగున్నారు కదమ్మా? బాగున్నారండి. పెళ్ళయ్యాక ఫోన్లో మాట్లాడుకోవడమే గాని ఒక్కసారైనా రాలేదు. ఎక్కడమ్మా, కుదిరితేగా. కాఫీ తెస్తానుండండి. ఇప్పుడు ఆమె వద్దులేమ్మా, అమ్మాయి వాళ్ళ గురించి మాట్లాడ వెళ్దామని వచ్చాను. వాళ్ళిద్దరూ ఆనందంగా హాయిగా ఉన్నారనుకున్నాను, కానీ వాళ్ళ మధ్య ఏవో చిన్న చిన్న గొడవలు ఉన్నట్లున్నాయమ్మా. నా ఎదురుగా బాగానే ఉంటున్నారు, కానీ బాగున్నట్లుగా నటిస్తున్నారేమో అనిపిస్తోంది. అంటే వాళ్ళు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లో ఉండక ఎక్కడికి వెళ్తారమ్మా? పిల్లలు కదా, చిన్న చిన్న గొడవలు రావటం సహజం. పెద్దవాళ్ళం, మనమున్నా సర్ది చెప్పాలి కదా. సర్ది చెప్పడానికి మీ అశోకే. వదినా,
కృష్ణ రా కృష్ణ రా కృష్ణ సమయానికొచ్చావు. అశోక్ వాళ్ళ నాన్నగారు మా మరిది. ఓ నమస్కారం అండి. నమస్తే అండి. కృష్ణ అంటే మీరేనా? విదేశాల్లో ఉండొచ్చారు కదూ? అవునండి. రాంప్రసాద్ గారు ఆ మధ్య ఫోన్లో మాట్లాడినప్పుడు మీ గురించి చెప్పారు. అన్నయ్య గారు లల్లి అశోక్ల విషయం మాట్లాడాలని వచ్చారు కృష్ణ. వాళ్ళ గురించి చెప్పడానికి ఏముంది వదినా? బ్రహ్మాండంగా ఉన్నారు కదా. వచ్చే ముందే దారిలో లల్లి కనిపించింది వదినా. మీరేదో ఆరోగ్యం బాగాలేక వచ్చిన విషయం కూడా చెప్పింది. అంటే వాళ్ళిద్దరి మధ్య చిన్న గొడవలు ఉన్నాయేమో అనిపించింది. మిమ్మల్ని అడిగితే తెలుస్తుంది కదా అని వచ్చాను. అబ్బే అదేం లేదండి, వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. అయినా మనస్పర్ధలు ఎందుకు వస్తాయండి? అశోక్ లల్లిని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడుగా. వాళ్ళ మధ్యలో దూరిన వాళ్ళ మీద గొడవ పడతారు కానీ వాళ్ళు గొడవ పడే సమస్య లేదు. అవునా? నేనే అనవసరంగా కంగారు పడ్డానన్నమాట. మీకు హార్ట్ ప్రాబ్లం కదా, మీరు ఇలాంటి విషయాల గురించి ఎక్కువ ఆలోచించకండి. నా ఆరోగ్యం దేవుంది, ఎలాగూ రాలిపోయే వయసే. పిల్లలు సంతోషంగా లేరేమో అని భయపడ్డాను. మీరా? వచ్చి ఎంతసేపు అయింది? 10 నిమిషాలైంది. బాగున్నారా మీరు? చూసి చాలా రోజులైంది. ఆరోగ్యం ఎలా ఉంది? డాక్టర్ గారికి చూపించుకోవాలని వచ్చాను. ఏ? గుండెల్లో చిన్న నొప్పిలేండి. అశోక్ దగ్గరికి వచ్చినట్టు ఉంటుంది, అలాగే చెకప్ చేయించుకున్నట్లు ఉంటుంది అని వచ్చాను. అశోక్ లలిల మధ్య మనస్పర్ధలు ఏమైనా వచ్చాయేమోనని అనిపించి అడుగుదామని వచ్చాను. ఆ విషయమే మాట్లాడుతున్నాను, ఇంతలో మీరు వచ్చారు. అంతా నా కర్మండి. అలాంటి కూతుర్ని కన్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. అనయ్య, బంగారం లాంటి భర్తతో కాపురం చేయడం చేతకాక వేరుగా ఉంటుంది. వేరుగా ఉంటుందా? ఏమిటండి మీరనేది? అది మా కడుపుని చెడబుట్టిందండి. అశోక్తో గొడవపడి ఆ రాజాతో కలిసి వేరుగా ఉంటుంది. విడాకులు కావాలని నోటీస్ కూడా పంపింది. విడాకుల వరకు వెళ్ళిందా? అశోక్ అంత తప్పేం చేశాడట? అశోక్ బంగారం అండి, అశోక్ కాదు. ఇదంతా రాజాగా డ్రామా. తను ప్రేమించిన లల్లి తన్ను కాదని అశోక్ను చేసుకుందన్న కోపంతో ఆ రాజాగాడు అశోక్ను చంపాలని చూశాడు. కావాలని లంచం తీసుకున్నట్లు ఆధారాలు చూపించి ఉద్యోగం కూడా పోయేలా చేశాడు. ఉద్యోగం పోయిందా? వాడలా ప్లాన్ చేశాడండి. పాత పరిచయాల్ని స్నేహాన్ని అడ్డం పెట్టుకుని నా కూతురు మనసు విరిచేసి అశోక్ని కాదని వాడి దగ్గరికి చేరేలా చేసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి వేరే ఇంట్లో ఉంటున్నారు. రాజా అలా చేశాడా? వాడి వల్లనే ఇదంతా. వాడి మాయ మాటలు నమ్మి నా కూతురు అశోక్ని కూడా వదులుకొని వాడి దగ్గరే ఉంటుంది. ఏంటి పని నిలదీస్తే అశోక్ మీద నిందలు వేస్తుంది. అశోక్ రాజా వాళ్ళ నాన్న ఆపరేషన్కి డబ్బులు అందకుండా చేసి ఆయన చావుకి కారణమయ్యాడట. రాజా గారి చెల్లెల్ని చంపాడట. రాజాని అన్యాయంగా జైలు పాలు చేశాడట. అన్నయ్య, ఏంటన్నయ్య నువ్వు? తెలుసురా, నాకు తెలుసు. వాణ్ణంటే మాత్రం నువ్వు తట్టుకోలేవు. నీ దృష్టిలో వాడు రాముడు, దేవుడు. అదేగా నువ్వు చెప్పేది?
మీరందరూ ఎవరిని చెప్పినా రాజా మీద నా అభిప్రాయం మార్చలేరు. తప్పులన్నీ వాడు చేసి కావాలని అశోక్ని చెడ్డవాణ్ణి చేస్తున్నారు. అన్నయ్య, అశోక్ తప్పు చేశాడంటే నమ్మవు గాని రాజా తప్పు చేశాడని అంతా చూసినట్టే మాట్లాడుతున్నావుగా. అంత చూడాల్సిన అవసరం లేదురా. వాడిని చూస్తేనే చెప్పొచ్చు వాడి బ్రతికే తప్పని. రాజా గురించి అలా మాట్లాడొద్దన్నయ్య. నీ దృష్టిలో అశోక్ ఉత్తముడు కావచ్చు, అలా అని రాజాని తప్పనకు. అంతా చేసింది ఆ అశోకే. అశోక్ చెయ్యడు. అంత కర్మ నా అల్లుడికేం పట్టలేదు. మీరందరూ రాజా గొప్పవాడన్నంత మాత్రాన వాడేం గొప్పవాడైపోడు. అశోక్ మీద పగతో ఆ రాజాగాడు చెయ్యని తప్పులన్నీ అశోక్ మీద వేసి తనని చెడ్డవాణ్ణి చెయ్యాలని చూస్తున్నాడు.